ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మహాకృపను బట్టి మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. విశ్వాసమే విజయము. సింహాసనపు హక్కును తృణీకరించుట గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదము. హెబ్రీ పత్రిక 4:16. ఎవడైనను తన స్వార్థమును బట్టి లేదా ఖాళీ స్థితిని బట్టి సింహాసనపు హక్కులను త్రోసివేస్తే అతనిపై జాలి, కనికరము చూపిస్తాము. క్రీస్తు రక్తం చేత కొనబడిన క్రీస్తు బిడ్డలమని చెప్పుకునేవారు అపూర్వమైన ఆ సింహాసనమును గూర్చి తలంచకపోయినప్పుడు వారిని గూర్చి ఏమని చెప్పాలి? అంతేగాక వారెన్నడూ ఆ సింహాసనపు హక్కులను సాధకము చేయలేదు. చెప్పాలంటే వారు సింహాసనమును గూర్చి తలంచరు. మనం మన చుట్టూనున్న వారికి దేవుని మహా ఐశ్వర్యము శక్తిని చాలా తక్కువగా చూపించడం ఆశ్చర్యం. నిజంగా చెప్పాలంటే ప్రజలు క్రైస్తవ వర్తమానాన్ని అంత తీవ్రముగా పరిగణించటలేదు. మృదువుగా క్రీస్తును ప్రకటించుట అనేది విన్నవారిలో రక్షకుని సంపాదించుకోవాలన్న లోతైన ఆశలను కదిలించబడడం లేదు. వారి యొక్క ఆసక్తిని ప్రేరేపించడంలోనూ విఫలమవుచున్నారు. దేవుని సింహాసనం నుండి విడిపోయిన క్రైస్తవ్యము పూర్తిగా చచ్చిన జీవరహితమైన క్రైస్తవ్యం. అది ఏ మంచిని కలిగించదు కనుక అది వదిలివేయబడ్డ మంచిది. మనము అపోస్తుల ప్రార్థన మరియు జీవిత విధానం యొక్క సామాన్యత్వము మన హృదయాలకు శ్రద్ధగా అనువర్తించుకుందాము. అపోస్తులలోను గొప్ప దైవజనులను శతాబ్దాలుగా మనం చూస్తున్న ప్రార్థనా విధానం మన ప్రభువు శక్తిమంతుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అను నమ్మిక వలనను మరియు స్థిరమైన నిశ్చయతలను కలిగినది. మన ప్రభువు పునరుద్ధానుడై సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ విషయము నిజంగా మారు మనసు పొందిన వ్యక్తిని ఉత్తేజింపజేస్తుంది. ఆ సింహాసనం ఎదుట లోతైన నమ్మిక, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు. ఈ దినములలో దేవుని వాక్యాన్ని ధైర్యముగాను ఖచ్చితంగాను బోధించుట అనున్నది అరుదుగా వింటున్నాము. నిబ్బరమైన ప్రార్థన నుండి నిబ్బరమైన బోధ వస్తుంది. అలాంటి ధైర్యంతో కూడిన ప్రార్థన లేకపోతే ప్రసంగపు పీఠం మీద పలికిన మాటలను పరిహసిస్తుంది. ఓరచూపులు చూస్తూ తిరుగుతున్న దయ్యాలను ప్రసంగికుడు చూస్తాడు. సింహాసనం తెరవబడి ఉన్నది. రక్తంతో కొనబడిన ప్రతి క్రైస్తవునికి ఉచితంగా హక్కుదారులగుటకు వీలున్నది. మన ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి మహిమకరంగాను అద్భుత రీతిగాను వీలు దొరుకుతుంది కనుక ఆయన్ను పట్టుకొని మన చుట్టూనున్న వారికి అధిక ఫలభరితమైన, అధిక ఆశీర్వాదకరమైన విధముగా నుండిలాగున జీవిద్దాం. ఆమెన్. ప్రేమ నమ్మకమా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకే వెళ్ళని స్థుతులు, స్తోత్రాలు తండ్రి. గత దినం నుంచి ఈ దినం వరకు ప్రభు నీ కాపుదల్లో కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు ఈ దినమంతట్లో నీ కాపుదలు ఉంచండి. మా ప్రయాణాల్లో, మా ఉద్యోగాల్లో, అయ్యా మా పని పాటల్లో నువ్వే తోడు నీడగా ఉన్నామని ప్రైజ్ లార్డ్. తండ్రి నీకే వందనాలు. విశ్వాసమే విజయము. ఈ రోజంతట్లో సమయాన్ని మన కొరకు దేవుని శ్రేష్టత సహాయం తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. యెషయా 64